ఏంటి అందరూ కలిసి మీటింగ్ పెట్టారు? మీకేం పని పట్టలేదా? ఇదిగో ప్రియా, మన రాణమ్మ గురించి పేపర్లో చాలా బాగా రాశారు, నీకు తెలీదా? అవునా? ఆ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియా మీద దిగుమతి సుంకం పెంచాడంట. ఆ విషయం తెలుసా? తప్పా? నాకేం తెలీదే. ఇండియా పాకిస్తాన్ మధ్య బార్డర్లో యుద్ధం జరుగుతుంది కదా, దాని గురించి ఓ ఆర్టికల్ రాశారు. నువ్వు చదివావా రాజన్న? లేదు ప్రియా. పోనీ ఈ నెలలో వంట నూనెలు 15% పెరిగాయంట. అదైనా చదివావా అశ్విని అక్క? చదవలేదు ప్రియా. మరి ఇన్ని పనికొచ్చే విషయాలు చదవకుండా ఇలాంటి పనికి మాలిన విషయాల గురించి చదువుతారా? ఇదేమైనా ఇంటర్నేషనల్ న్యూసా? కావాలంటే మీరు కూడా డబ్బులిచ్చి పేపర్లు రాయించుకోవచ్చు. డబ్బులిచ్చి రాయించుకుంటే అది పబ్లిసిటీ అవుతుంది. పబ్లిసిటీ చేయించుకోవడానికి నేనేం పొలిటీషియన్ని గాను బిజినెస్ చేయడం లేదు. మంచి పనులు చేస్తే మనల్ని ఎవరైనా గుర్తిస్తారు, మనల్ని వెతుక్కుంటూ వచ్చి మన ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇది కూడా ఓ పబ్లిసిటీనే. లోకం అంతా చూసింది మనం చూడలేకపోయామంటే, ఒకటి మన చూపు మందగించైనా ఉండాలి, లేదా మన కళ్ళకి పచ్చకామర్లైనా వచ్చుండాలి. అంటే అంటే నా చూపు మందగించిందా? నాకు పచ్చకమర్లు వచ్చాయా? ఏం చెప్తున్నా నువ్వు? ఏమో, ఒకసారి వెళ్ళి డాక్టర్ దగ్గర చెక్ చేయించుకో. ఇదిగో, నువ్వు మరీ మంచి తెలివైన దానిలా మాట్లాడకు. నేను అదే అంటున్నానమ్మా, తెలివి తక్కువ దానిలా మాట్లాడకు అని. తెలుసులే ప్రియా, నీకు రాణమ్మ గురించి గొప్పగా చెప్తే నచ్చదు కదా, అందుకే ఈ వాదన కదా. హలో, ఏంటి ఆవిడ గొప్ప? పేపర్లో రావడం, ఫోటో రావడం గొప్ప, సోషల్ మీడియాలో కనిపించడం గొప్ప. మొన్నెవరో పచ్చళ్ళ రేటు ఎక్కువగా ఉందంటే బండబూతులు తిట్టిందంట. దాని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఆపండి మీ సన్మాన సభ. అసలు రాణమ్మా, పద ఆఫీస్కి వెళ్దాం. పదండి. హలో అంకుల్స్, ఎప్పుడు ఆ డొక్కు ఆటో ఎక్కుతారా? అప్పుడప్పుడు వేరే ఆటోలు కూడా ఎక్కుతూ ఉండండి, తేడా మీకే తెలుస్తుంది. ఏంటి నీ ఆటోలో స్పెషల్? స్పెషలా? ఫోన్లో ఛార్జింగ్ తక్కువగా ఉంటే అన్ని ఫోన్ల పిన్నులతో ఛార్జర్ పాయింట్. నిద్ర లేవడం ఆలస్యమై పేపర్ చదవకపోయి ఉంటే డే టు డే ఈనాడు పేపర్ మీకోసం. ఇంకా మీరు ప్రయాణం చేస్తున్న ఫీలింగ్ రాకుండా మీ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. రండి, ఒక్కసారి ట్రై చేయండి. రాణమ్మా, ఈ రోజుకి మేం ప్రియా ఆటో ఎక్కుతాం, ఎందుకంటే ఈ రోజు ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాం. అదే అంకుల్స్, అలా ఉండాలి. రండి, మిమ్మల్ని హ్యాపీగా మీ ఆఫీస్ దగ్గర దింపుతాను. రండి రండి రండి. హలో, పేపర్లో పేరు వస్తే సరిపోదు. కస్టమర్స్ కి మంచి సర్వీస్ ఇవ్వడానికి కొత్తగా ఆలోచించాలి. నాలా యూత్లా ఆలోచించాలి. అర్థమైందా? చూసావా రాణమ్మా,
ఆటోలకి క్యూ కడదాము అంటే అది వద్దు, కస్టమర్స్ కి ఎవరు ఆటోలో వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళని అని నువ్వు ఒప్పుకోలేదు. ఇప్పుడు చూడు, నీకొచ్చిన గిరాకీ తన ఎగరేసుకుపోయింది. ఇదేంటి స్టార్ట్ అవ్వట్లేదు? ఏంటమ్మా ఏమైంది? ఆహా, ఏం లేదు అంకుల్, ఇదిగో స్టార్ట్ చేస్తున్నాను. ఆఫీస్కి టైం అవుతుందమ్మా. టైం గురించి మీరేం కంగారు పడకండి అంకుల్. ప్రియా అంటేనే టైం, టైం అంటేనే ప్రియా. ఇదిగో స్టార్ట్ అయిపోతుంది. ఆటో ముందుకెళ్ళాలంటే ముందు తాళం తిప్పాలి. ఇది మీ యూత్ ఆలోచన. హలో హలో, తొందరగా వెళ్ళు, వాళ్ళకి ఆఫీస్కి టైం అవుతోందంటున్నారు.